ఏసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? ఏసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? అలా చాలా మంది అనుకుంటారు, వెళ్తే దేశాలు వెళ్తే ఏమున్నదండి, దేశాలు తిరిగినప్పుడు రాత్రి అనేక మంది గర్భాలు తెలవపడవు అనుకున్న గర్భాలు ఈ రాత్రి సమయంలో దేవుడు గర్భాలు తెలుస్తున్నాడండి. ఈ ఆన్లైట్లో మరి ముఖ్యంగా మీరు అపరాధాలు ఒప్పుకున్నా, మీరు అపరాధాలు ఒప్పుకోపోయినా, అలాగే వాగుతారులే అనుకున్నా, దేవుడు ఇశ్రాయేలుకి పాపాలు భరించాడు. నేను అదే చెప్పాడు, మా ఊళ్ళ పాపకి ఎత్తపోయారు. వాళ్ళ పాపాలు దేవుడు ఒప్పుకుని వాళ్ళ రాజ్యాలు కట్టాడు. ఈ రాత్రి మీ పాపాలు, మీ శాపాలు, మీ దౌర్భాగ్య జీవితాన్ని ఆయన భరించి మీకు విడుదలిచ్చాడు. ఇక ఈ రోజు నుంచి మీరు అనేక అద్భుతాలు చూడబోతున్నారు. మీ మీకు కాళ్ళు విడుదలవుతున్నాయి. సమాధానం తెలుసుకోవడానికి దేవుడితో అనిపిస్తున్నాను. మీలో ఎవరైనా రుణస్తులుంటే రుణాలు తీరిపోతాయి. మీలో వ్యాధిగ్రస్తులుంటే వ్యాధులు సమసిపోతాయి. ఇంకా అనేక మార్పులు మీలో రాబోతున్నాయి. అలా ఉంది. నేనంటే చాలామంది కోపం ఉంది. ఎందుకంటే ఇంత చెప్పాను కదా, వాక్యం చెప్పాను, మీరు ఎవరో దేవుడు నమ్మలేదన్నంతే. నన్నే పరిమిళ వచ్చింది, నమ్మారు మీరు, నమ్మారు మీరు తిరుగుతున్నారు. అంచేత పరిమిళేమో చాలా మంచిది, అన్నయ్య గారు మద్దతు చేస్తున్నాడు అని అంచేత ఆయన దయించి నా మీద చాలా మంది కోపం ఉంది. ఎందుకంటే నేను ఇందాక ఎస్ఐ గారి గురించి చెప్పింది, ఎస్ఐ గారికి దేవుడు చెప్పాడు, చెప్పు, అదే నా డ్యూటీ. చెప్పకపోతే ఊరుకోడు, నా ఆరోగ్యం పాడైపోతుంది. నేను కనుక మీకు ఎవరికైనా సరే నా విషయం చెప్పు అని చెప్పాడు అనుకోండి, చెప్పకపోతే నా ఆరోగ్యము వెంటనే పాడైపోతుంది అని చెప్పి నేను చెప్తానండి. దానికి మీలో చాలామందికి నా మీద కోపం ఉంటుంది. కోపం అలా ఉండమండి, దానివల్ల నాకు వచ్చే నష్టం లేదు. కానీ నన్ను ప్రేమించే వాళ్ళు కూడా మీ మధ్య నందుకు మీ అందరికీ నేను నిండు వందలు ఆచరిస్తున్నాను. మరి కార్యక్రమం ప్రారంభమవుతుంది కాబట్టి అనేక మరి సూచక్రియలు, కార్యాలు, మరి నూతన కార్యాలు ప్రారంభమవుతాయి. మనం అందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. ఆమె